హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క సిల్వర్ కరెంట్ అకౌంట్ యొక్క ఫుల్ ఫీచర్స్ తెలుసుకుందాం. ఈ సిల్వర్ కరెంట్ అకౌంట్కి మీరు మెయింటైన్ చేయాల్సిన యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 10,000 రూపాయలండి. ముందుగా డెబిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ తెలుసుకుందాం. ఈ కరెంట్ అకౌంట్కి ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేసే డెబిట్ కార్డ్ వీసా ప్లాటినం డెబిట్ కార్డ్ అండి. ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పర్ డే మీరు 50,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం నుంచి అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 15,000 వస్తాయి. అదే రిమైనింగ్ బ్యాంక్స్ ఏటీఎంస్ నుంచి అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 10,000 రూపాయలు వస్తాయి. ఈ ఏటీఎం సిడిఎం మిషన్ గా కూడా పనిచేస్తుంది, అంటే క్యాష్ డిపాజిట్ మిషన్ గా కూడా పనిచేస్తుంది. మీరు ఈ మిషన్ ద్వారా పర్ డే 2 lakhs వరకు కూడా క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. మీ షాపుకు సంబంధించి ఏదైనా సరుకులు మీరు బయట కొన్నప్పుడు పిఓఎస్ టెర్మినల్ యూజ్ చేసి ఈ డెబిట్ కార్డ్ ద్వారా పర్ డే 2 lakhs వరకు కూడా మీరు స్వైపింగ్ చేసుకోవచ్చు. ఫ్రీ సర్వీసెస్ విషయానికి వస్తే నెఫ్ట్ ఆర్టీఎస్ ఫ్రీ అండి. మీరు పర్ ఇయర్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకున్నా కానీ ఈ రెండింటి ద్వారా మీకు అమౌంట్ ఏం కట్ అవ్వదు. రిమైనింగ్ బ్యాంక్స్లో నెఫ్ట్ కానీ ఆర్టీఎస్ కానీ వాడితే పర్ ట్రాన్సాక్షన్ ఎంతని మినిమం అమౌంట్ కట్ అవుతుంది. సెకండ్ వన్ ఎస్ఎంఎస్ అలర్ట్స్. మీకు సంవత్సరానికి 4 సార్లు రిమైనింగ్ బ్యాంక్స్లో ఎస్ఎంఎస్ అలర్ట్స్ కట్ అవుతాయి. ఇక్కడ ఐడిఎఫ్సి బ్యాంక్లో మీకు ఎస్ఎంఎస్ అలర్ట్స్కి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అలాగే చెక్ బుక్ ఇష్యూయన్స్. మీరు వాడే చెక్ బుక్ అయిపోతే మళ్ళీ కొత్త చెక్ బుక్ అప్లై చేయాలంటే రిమైనింగ్ బ్యాంక్స్లో కొంత ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఐడిఎఫ్సి బ్యాంక్లో మీరు నెంబర్ ఆఫ్ చెక్ బుక్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అలాగే మీ డెబిట్ కార్డ్ పోయినా లేదా కనపడపోయినా కొత్త డెబిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. ఈ సిల్వర్ అకౌంట్కి క్యాష్ డిపాజిట్ లిమిట్స్ వచ్చేసరికి 10 times ఆఫ్ ఏఎంబి, మ్యాక్సిమం 10 lakhs. అంటే మ్యాక్సిమం 10 lakhs వరకు మాత్రమే క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ 10 lakhsకి కొన్ని రూల్స్ ఉన్నాయండి, ఆ రూల్స్ అంటే చూద్దాం. ఏఎంబి అంటే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అండి. 10 times ఆఫ్ ఏఎంబి అంటే చెప్తాను. మాక్సిమం క్యాష్ డిపాజిట్ లిమిట్ ఈ అకౌంట్కి వచ్చేసరికి 10 lakhs. సపోజ్ మీరు లాస్ట్ మంత్ అకౌంట్ ఓపెన్ చేశారు, మీరు 10,000 రూపాయల ఏఎంబి మెయింటైన్ చేశారు. సో మీ యొక్క 10,000 ఇంటూ 10 లక్ష రూపాయలు. మీరు ఈ నెలలో మాక్సిమం 1,00,000 రూపాయల వరకే మీరు క్యాష్ అనేది డిపాజిట్ చేయగలరు. 2 నెలల్లో మీరు 30,000 మెయింటైన్ చేశారు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్. సో 30,000 ఇంటూ 10 3 లక్షల వరకు మీరు క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. చివరికి వచ్చేసరికి మాక్సిమం 10 lakhs లిమిట్ ఉన్నది కూడా మీరు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 30,000 మెయింటైన్ చేశారు కాబట్టి 3 లక్షలే మీ క్యాష్ డిపాజిట్ లిమిట్. 3 నెలల్లో మీ బిజినెస్ బాగా జరిగింది, యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 1,00,000 రూపాయలు మెయింటైన్ చేశారు. సో మీ యొక్క క్యాష్ డిపాజిట్ లిమిట్ వచ్చేసరికి 1,00,000 ఇంటూ 10 లక్షల వరకు క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఈ అకౌంట్కి వచ్చేటప్పుడు కూడా మీరు మాక్సిమం 10 లక్షల వరకు చేసుకోవచ్చు. సో ఏఎంబి ప్రకారం మీ లిమిట్ అనేది మెట్ అయింది. సో మీరు 10 లక్షలు క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. 4 నెలల్లో 1,50,000 మెయింటైన్ చేశారు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్. సో 1,50,000 ఇంటూ 10 15 లక్షలు. యాక్చువల్గా మీరు చేసిన యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్కి ఇంటూ 10 times 1,50,000 ఇంటూ 10 times అంటే 15 లక్షల వరకు మీరు క్యాష్ వేసుకోవచ్చు. కానీ ఈ అకౌంట్కి మ్యాక్సిమం లిమిట్ వచ్చేసరికి 10 లక్షలు మాత్రమే. 10 లక్షలకు మించి వేయడానికి లేదు. 5 నెలలు మీరు 2 లక్షలు మెయింటైన్ చేశారు. 2 లక్షలు ఇంటూ 10 20 లక్షల వరకు క్యాష్ డిపాజిట్ వేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ వచ్చింది. బట్ ఈ అకౌంట్కి 10 లక్షల వరకు మాత్రమే క్యాష్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ ఏఎంబి అనేది ఈ 10 లక్షలు కనుక మీరు క్యాష్ డిపాజిట్ చేయాలనుకుంటే ఏఎంబి 1,00,000 రూపాయలు అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీరు ఆన్లైన్లో ఎంతైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు, దానికి లిమిట్స్ ఏం లేవు. బట్ క్యాష్ డిపాజిట్ చేయాలంటే మాత్రం ఈ అకౌంట్కి మ్యాక్సిమం 1,00,000 రూపాయలు అనేది మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు అంటే
మీరు 10 లక్షలు క్యాష్ డిపాజిట్ లిమిట్ ఉంటుంది ప్రతి నెల అనుకుంటే మీరు ₹1,00,000 ఖచ్చితంగా యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి బెనిఫిషియరీ అండి. బెనిఫిషియరీ అంటే ఏం లేదండి, మీరు రెగ్యులర్గా పేమెంట్లు చేయాలంటే మీరు వాడే యాప్ గూగుల్ పే, ఫోన్పే ఇవి వాడతారు. ఇవి డే లిమిట్ వచ్చేసరికి ₹1,00,000 మాత్రమే. బట్ అదే మీరు ఐడిఎఫ్సి మొబైల్ యాప్లో కనుక అకౌంట్ నెంబరు సేవ్ చేసుకుంటే కనుక మీకు ట్రాన్సాక్షన్ పర్ డే లిమిట్స్ అనేవి వస్తాయి. మీరు జస్ట్ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, ఇప్పుడే బెనిఫిషరీ యాడ్ చేసుకున్నారు, అలాంటప్పుడు మొదటి అరగంట లోపు మీకు ₹5,000 అమౌంట్ వెళ్తుంది. అరగంట నుంచి 24 గంటల లోపు మీకు ₹1,00,000 అమౌంట్ వెళ్తుంది. అదే 24 గంటల తర్వాత అయితే కనుక మీకు ₹1,00,00,000 వరకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, చూజ్ యువర్ అకౌంట్ నెంబర్. మీ అకౌంట్ నెంబర్ని మీరే చూజ్ చేసుకోవచ్చు. ఐడిఎఫ్సిలో టోటల్గా అకౌంట్ నెంబర్కి 11 డిజిట్స్ ఉంటాయండి. ఈ 11 డిజిట్స్లో మీ అకౌంట్ నెంబర్ ఎలా చూజ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ చూద్దామండి. మీ యొక్క మొబైల్ నెంబర్లో స్టార్టింగ్ సిరీస్ కనుక 5, 6, 7, 8తో కనుక స్టార్ట్ అయితే కనుక మీ యొక్క మొబైల్ నెంబర్నే అకౌంట్ నెంబర్గా తీసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నా మొబైల్ నెంబరే ఉంది 7989625913. నా మొబైల్ నెంబరు స్టార్టింగ్ 7 సిరీస్తో స్టార్ట్ అయింది. సో నేనే ఒక వ్యాపారవేత్తని, నేను ఐడిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి నా మొబైల్ నెంబరే నా అకౌంట్ నెంబర్గా కావాలని అడిగాను. అప్పుడు వీటికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఈ ఆప్షన్ ఉంది, మన మొబైల్ నెంబర్నే అకౌంట్ నెంబర్గా మార్చుకునే ఆప్షన్ ఉంది. అది ఎలాగో చూద్దాం. మొబైల్ నెంబర్లో 10 నెంబర్లు ఉన్నాయి కాబట్టి మొదటి 10 నెంబర్లు కూడా యాజ్ ఇట్ ఈస్గా మన మొబైల్ నెంబరే వస్తుంది. లాస్ట్ డిజిట్ మాత్రం సిస్టమ్ జనరేటెడ్, అంటే 0 నుంచి 9 వరకు ఏదో ఒక నెంబరు సిస్టమే జనరేట్ చేస్తుంది, ఆ నెంబర్ మీకు వస్తుంది. ఇలా మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కరెంట్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్నే మీ అకౌంట్ నెంబర్గా ఇవ్వచ్చు. ఇక లోన్స్ విషయానికి వస్తే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి ఎటువంటి లోన్స్ వస్తాయో చూద్దాం. ఐడిఎఫ్సి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి ముందుగా ఇచ్చే లోన్ బిజినెస్ లోన్ లేదా పర్సనల్ లోన్. మ్యాక్సిమం ఎంతంటే 10 lakhs. ఇంకొకటి ఓడి, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మినిమం 15 లక్షల నుంచి మ్యాక్సిమం 5 కోట్ల వరకు కూడా ఓడి అనేది ప్రొవైడ్ చేస్తుంది ఐడిఎఫ్సి. లేదు మీరు చెరువులు కానీ వ్యవసాయం కానీ చేస్తున్నట్లయితే మీకు 1 ఎకరానికి 5 నుంచి 8 లక్షలు ఓడి అనేది ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. మీరు కొత్తగా ఇల్లు కట్టాలన్నా లేదా కట్టిన ఇంటిని కొనాలన్నా ఐడిఎఫ్సి హోమ్ లోన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ కట్టిన ఇంటి మీద ఏదైనా రుణం తీసుకోవాలనుకుంటే మార్టగేజ్ లోన్ని ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. ఐడిఎఫ్సిలో గోల్డ్ లోన్ ఉంది. మీరు కొత్తగా కార్లు కొనాలనుకుంటే కార్ లోన్ని ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. లేదా పాతది ఎవరన్నా వాడిన కారు మీరు కొనాలనుకున్నా సరే యూజ్డ్ కార్ లోన్ని ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. మీ షాప్కి స్టాక్ ఇన్సూరెన్స్ ఏమన్నా అవసరం పడితే ఐడిఎఫ్సి స్టాక్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి లోన్ అగైన్స్ సెక్యూరిటీస్. మీరు ఇంతకు ముందు కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ₹1,00,00,000 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఈ లాస్ అంటే లోన్ అగైన్స్ సెక్యూరిటీస్ ని ఐడిఎఫ్సి మీకు ఆఫర్ చేస్తుంది. రీసెంట్ గా మనం ఎక్కువ చూస్తున్నది హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఐడిఎఫ్సి 6 కంపెనీలతో టైప్ అయింది. ఆ కంపెనీలు అంటే ఇప్పుడు చూద్దాం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇన్సూరెన్స్. వీటితో ఐడిఎఫ్సి హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా టైప్ అయి ఉంది. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ విషయానికి వస్తే ఐడిఎఫ్సిలో టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, సేవింగ్స్ ప్లాన్స్ ఉన్నాయి, పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి, అలాగే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ప్లాన్స్ కూడా ఉన్నాయి.
సో ఇదండి వీడియో. నా పేరు కార్తిక్ అండి. నేను డిప్యూటీ మేనేజర్గా గూడాడ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. ఇది నా మొబైల్ నెంబర్ మరియు వాట్సాప్ నెంబర్. మీకు ఈ అకౌంట్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా నాకు ఫ్రీగా కాల్ కానీ టెక్స్ట్ కానీ చేయొచ్చండి. థ్యాంక్ యూ.